హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు మీషో నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది నాకు. యాక్చువల్లీ ఒక 20 days అయింది నేను క్యాట్లాగ్ అప్లోడ్ చేసి. ఓకేనా, అంటే అప్లోడ్ చేసి 20 days అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రాలేదని డైలీ చెక్ చేయడమే, మీషో యాప్ ఓపెన్ చేయడం, చెక్ చేయడము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి నాకు ఒక ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైము మీతో షేర్ చేసుకోవాలనుకుని వీడియో తీస్తున్నాను. అలాగే నేను కవర్స్ ఎక్కడ తీసుకున్నాను, బాక్సెస్ ఎక్కడ తీసుకున్నాను కూడా చెప్తాను మీకు. Amazon.in తీసుకున్నాను ఫ్రెండ్స్. బాక్సెస్, కవర్స్ అంటే వాటికి ఏమి బార్ కోడెడ్ రాలేదు ఫ్రెండ్స్. బార్ కోడెడ్ వచ్చినవే తీసుకోండి మీరు. ఇలాంటివి తీసుకుంటే ఏమి యూజ్ ఉండదు. నాకు తెలియక ఫస్ట్ ముందుగానే ఆర్డర్ చేసి తీసేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆర్డర్ వస్తాయో తెలియదు కదా. అందుకోసం ముందుగానే 20 days బ్యాకే నేను ఆర్డర్ చేసుకున్నాను. అన్ని మొత్తం మెటీరియల్స్ అన్ని ముందుగానే ఆర్డర్ చేసుకున్నాను. ఓకేనా, సో మీరు ఆర్డర్ వచ్చిన తర్వాత మెటీరియల్స్ ఆర్డర్ చేసుకోవడం అంటే చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు మీషోలో జ్యువెలరీ కానీ, శారీస్ కానీ, వేరే ఐటమ్స్ కానీ సేల్ చేయాలనుకుంటే ముందు మెటీరియల్స్ అన్నీ పర్చేజ్ చేసుకుని పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. అంటే చాలా తీసుకోకండి, మీరు కొన్ని తీసుకుని పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. ఒక 20 కవర్స్, ఒక 20 బాక్సెస్ అలా ముందుగానే పర్చేజ్ చేసి పెట్టుకోండి. హెల్ప్ఫుల్గా అవుతుంది. చెప్పలేం కదా ఎప్పుడు ఆర్డర్ వస్తాయో అని. 1 రావచ్చు, ఒకే రోజులో 4 రావచ్చు, ఒకే రోజులో 5 రావచ్చు ఫ్రెండ్స్. ఎక్స్పెక్ట్ చేసుకో. అసలు రాకుండా కూడా ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు నాకు వచ్చేసి ఒక 20 days అయింది ఆర్డర్ రాక. ఈరోజు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎలా ప్యాకింగ్ చేస్తాను, ఏ ఐటమ్ వచ్చిందని మీతో చూపిస్తాను చూడండి. బాక్సెస్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే తెలియకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుందని. ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇది వీటి ఇలా వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి రెండును ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి, తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కదా, ఇలా ప్రెస్ చేసి అది ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఫిక్స్ చేయాలి. తర్వాత ఇలా ఇస్తే ఇలా చేసి అంతే ఫ్రెండ్స్. నేను కూడా ఇది ఫోల్డ్ చేయడానికి కొంచెం ఒక 10 minutes, ½ an hour ట్రై చేశాను ఫ్రెండ్స్. వీడియోస్ కూడా చెక్ చేశాను యూట్యూబ్లో, కానీ ఎక్కడ నాకు క్లియర్గా అనిపించలేదు. తర్వాత నేనే ఏదో రకంగా ట్రై చేశాను. అలాగే అంటే వేరే ఛానల్, అంటే ఇంగ్లీష్ ఛానల్స్, అలాంటి ఛానల్స్లో చూశాను. వాళ్ళు కూడా క్లియర్గా చూపించట్లేదు, ఫాస్ట్గా బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నారు. అలాగే కొంచెం చూసుకుని చేశాను. నేను కూడా ఒక 2-3 times ట్రై చేశాను. తర్వాత నేను బాగా చూసిన తర్వాత బాగా చెక్ చేశాను ఫ్రెండ్స్, ఎలా చేయలేకపోతే అంతా బాగా కొంచెం అంటే సీరియస్గా తీసుకుని కొంచెం ఫోల్డింగ్ చేసేదని నేర్చుకున్నాను. అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని ఫోల్డింగ్ చేసేది మీకు వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, నేర్చుకోండి. ఈరోజు నాకు వచ్చిన ఆర్డర్ ఏమంటే నెక్ సెట్ ఫ్రెండ్స్. నెక్ సెట్, ప్రీమియం క్వాలిటీ నెక్ సెట్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీషోలో అంటే క్యాట్లాగ్ అప్లోడ్ చేయడం ఎలాగా, ఆర్డర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయడం ఎలాగా, లేబుల్ డౌన్లోడ్ చేయడం ఎలాగా, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్ కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఏమైనా ఆర్డర్ డిస్పాచ్ చేసిన ఆర్డర్ షిప్ చేసిన తర్వాత, ప్యాక్ చేసిన తర్వాత, అంటే ఎవరు డెలివరీ బాయ్స్ ఎవరు రాకపోతే, అంటే మనం ఆర్డర్ ప్యాక్ చేసి షిప్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఈకామర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు ఎవరు రాకపోతే పిక్ ప్రైస్ ఎలా చేయడం అని మీరు ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ సెక్షన్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.
ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ప్యాక్ చేస్తానో ఏమో అని మీరు కూడా చూడండి. ఓకేనా. నేను ఎందుకు ఇలా ప్యాక్ చేస్తున్నానంటే ఐటమ్ ఎక్కడైనా అంటే వెహికల్స్లో తీసుకోపోతాను కదండి కదా ఫ్రెండ్స్, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుందని నేను ఇలా ప్యాక్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టేసి క్లోజ్ చేసాడండి ఫ్రెండ్స్. పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా బాక్స్ ఇలా పెట్టేసి ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ప్యాకింగ్.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా ప్యాక్ చేశాను నేను. ఇది యాక్చువల్లీ ఇక్కడ వరకే క్లోజ్ చేయాల్సింది ఫ్రెండ్స్. నేను కరెక్ట్గానే క్లోజ్ చేశాను అనుకుని క్లోజ్ చేసేసాను. ఇది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కవరు. అందుకోసమే లేబుల్ పడిపోకున్నట్లే ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.